So hi guys, welcome to my new channel Khyati Gaming. So this is a new game Minecraft. So let's get into the game. Loading, okay? It takes 5 minutes. Okay, wolves will attack skeletons to chew on their tasty bones. Common flint and steel with a TNT block for explosive results. Okay, fast, load fast. Move through solid objectives, use spectator mode. ఓకే వచ్చేసాను అనమాట. ఇది ఎక్కడున్నా ఎక్కడున్నామో మనకి అర్థం కావట్లా. ఫ్లై అవ్వచ్చు ఇక్కడ. ఓకే, ఇప్పుడు మనం ఎక్కడ గ్రాస్ ఉందో వెళ్ళి ఆ గ్రాస్ ల్యాండ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ మనకు వద్దులే కానీ సో చూసుకొని వెళ్ళిపోదాం. అదేంటి అక్కడ పక్కుంది, మనకి ఎందుకులే వెళ్ళిపోదాం పదండి. ఓకే పదండి. ఇంకా మంచి ప్లేస్ చూసి అక్కడ నార్మల్ లైఫ్లో అట్లా ఉంటాము ఇంట్లో, అట్లానే ఒక పెద్ద ఇల్లు కట్టి డైలీ అట్లా ఒక్కొక్క ఎపిసోడ్ వస్తూ ఉంటుంది. ఒక పెద్ద ప్లేస్ చూసుకొని అక్కడికి వెళ్దాం. ఓకే, అక్కడ ఫ్రంట్ క్రాస్ ఉంది. సరే అక్కడికి వెళ్ళి చూద్దాం, బాగుంటే అక్కడే ఉందాం. ఇక్కడ చాలా ప్లేస్ ఉన్నట్టుంది, ఒకసారి చూద్దాం. సరిపోతుందా? సరిపోదు బాగా ఇక్కడ. సరే వేరే చోటుకి వెళ్దాం. ఓకే, మళ్ళీ ఫ్లై బై. ఇంకా అక్కడ ఉంది, ఫ్రంట్కి వెళ్ళి చూద్దాం ఎక్కడైనా ఉంటుందా. ఇక్కడ ఏం లేదు, మొత్తం చుట్టూ వాటరే ఉంది. ముందుకు వెళ్దాం. ఇక్కడంతా చెట్లే, ఇంకా వస్తా ముందుకెళ్ళా. ఇక్కడ చాలా ప్లెయిన్ ల్యాండ్ ఉంది. ఓకే చూద్దాం. ఇక్కడ బాగుంటుందా? ఓకే సరిపోదు, డౌట్గా సరిపోదా చూద్దాం. ఒక నిమిషం ఆగండి. దాన్ని కొడదాం అనుకున్నా, అయినా దొరకలా. ఓకే ఇక్కడ సరిపోదు బాగా. ఇక్కడ వేరే చోట చూద్దాం, ఇక్కడ బాగుంటుందా మేబీ. అదే ఇక్కడ తీసేసుకుందాం. ఓకే ఇక్కడ తీసేసుకుందాం. సో ఫస్ట్ డర్ట్ ఒక 2 లేయర్స్ తీసేద్దాం, మళ్ళీ ఇంకొస్త డర్ట్ తీసుకొని పెడదాం, ఎందుకంటే 3 లేయర్స్ లాగా మళ్ళీ వచ్చింది. సో కాస్త తీసుకుందాం. గ్రాస్ డర్ట్ తర్వాత తీసుకొచ్చలేండి, టైం లేదు మనకి. ఓకే స్లోగా తీస్తే వెళ్ళిపోదాం ఫాస్ట్గా. ఒక పెద్ద ల్యాండ్ తీసుకున్నాం. ఇప్పుడు ఇదంతా ఒక 2 లేయర్స్గా తీసేసి ఒక పెద్ద ఇల్లు కడదాం. ఓకే తొందరగా. మొబైల్ గేమింగ్ సో అంత క్లారిటీ ఉండదు, జస్ట్ టేక్ ఇట్ లైట్. ఓకే ఫాస్ట్గా ఎట్లుంది, బాగుంది ఏరియా.
ఇక్కడ చేస్తాం కాస్త. ఓకే, ఇంకాస్త సరిగ్గా మొత్తం తీసేద్దాం ఫాస్ట్గా. ముందుకెళ్ళాలి, ఇక్కడ తీద్దాం. ఓకే, మొత్తం డట్ తీయాలి. ఇప్పుడు తీసాక ఒక మంచి ఇల్లు కట్టి నార్మల్ డైలీ లైఫ్లో ఎట్లా ఉంటాం అక్కడ అట్లానే స్టే లాగా. ఇదేంటిది మనకెందుకులేండి, మనం డట్ తీస్తూ ఉందాం. ఓకే, ఇక్కడ నిమిషం. ఓకే, ఎక్కడ నుంచి తిద్దాం? ఇక్కడ ఎండింగ్ ఇక్కడ. ఓకే ఓకే, ఓకే, స్లోగా తిద్దాం. ఇప్పుడు కాస్త డర్ట్ కావాలనుకుంటా. అదేనండి. ఓకే, సరిపోద్ది ఇక్కడ. సరిపోతుందో. ఇక్కడ నుంచి ఇంకాస్త ముందుకెళ్దాం. డర్ట్ పెడదాం, ఎందుకంటే మళ్ళీ పక్కన పిచ్చిగా తీసాం. సో డర్ట్ పెడదాం. ఫ్లవర్ ఇప్పుడు ఇక్కడ పెట్టేద్దాం డర్ట్, ఎందుకంటే మనం ఎక్స్ట్రాగా తీసాం. అంత క్లియర్గా రావటంలాగే ఫోన్ గేమింగ్స్, అందుకే. ఓకే, కాస్త తీద్దాం. ఓకే, ఫాస్ట్గా తీసేద్దాం తొందరగా. ఈజీగా చేసేస్తే ఒక పని ఉండదు. స్లోగా డాట్ తీసేసి వుడ్ పెట్టి ఒక పెద్ద ఇల్లు చేసామనుకోండి, మళ్ళీ వేరే చోట ఇంకో ఇల్లు కడదాం. అంటే 5 houses లాగా అట్లా కట్టుకుంటే బాగుంటుంది. ఓకే, ఎంత ఫాస్ట్గా చేసేస్తున్నాను. అన్ని బొక్కలు పడ్డాయి. ఆ బొక్కలు డర్ట్ పెట్టి ఫిల్ చేసేస్తాం. ఓకే, ఫాస్ట్గా చేసేద్దాం. బాగుందా? నైస్. డౌట్ తీసుకొని బొక్కల్లో పెట్టేద్దాం. ఓకే, మొత్తం బొక్కలు ఫిల్ చేసేద్దాం. ఇటు పక్క ఫ్రంట్. ఓకే, అన్ని బొక్కలు ఫిల్ అయినాయా? ఇంకా 2 ఉన్నాయి. ఓకే, ఫిల్. ఇప్పుడు మిగిలినంతా తీసేద్దాం డాట్. ఇక్కడ మనకి ఎంత ప్లేస్ కావాలో చూసి తీసేద్దాం. తర్వాత తీసిన బార్డర్స్ వరకు వుడ్ పెట్టి మారుద్దాం ఇంట్లాగా. ఓకే, ఫాస్ట్గా తీద్దాం. ఫాస్ట్గా తీసేద్దాం. తొందరగా తీసేద్దాం. మళ్ళీ బొక్కలు ఉన్నాయి, తర్వాత ఫిల్ చేద్దాంలేండి. ఓకే, చాలా వరకు తీసేసాను. ఇంకా తీస్తే పర్ఫెక్ట్ అయి ఉంటుంది. ఓకే, ఒకసారి చూద్దాం ఎట్లుందో. బాగానే చేశాను.
ఇప్పుడు వెళ్ళి హోల్స్ ఫిల్ చేద్దాం. ఓకే, నైస్. సరే పైన పెట్టా, అది రిమూవ్ చేద్దాంలేండి. ఓకే, రిమూవ్ చేస్తాం. ఇంకొక 6, 3, 2, 1. ఓకే, అన్ని హోల్స్ పెట్టేసాం. దూరం చూడడానికి చాలా పెద్ద ప్లేస్లానే ఉంది. మొత్తం తీసి చూద్దాం. బాగుంది. ఇంకా తీద్దాం. ఓకే, తెలియడానికి అంటే లాస్ట్ ఎక్కడ దాకా డర్ట్ తీయాలా అని తెలియడానికి ఒక మార్క్ లాగా పెట్టా. నైట్ అలాగుంది. బెడ్ తీసుకుందాం ముందు. రెడ్ కలర్ బెస్ట్ ఏమో, రెడ్ కలర్ తీసుకుందాం. ఓకే, అక్కడ బెడ్ వేసి స్లీప్ ఫర్ టుడే. పడుకోవడానికి వచ్చింది అప్పుడే, ఇంకా నైట్ అవ్వకుండానే, అంటే నార్మల్ ఈవినింగ్ అయింది అంత. నేను చేస్తున్నా. సరే, ఇక్కడ బెడ్ ఉంచేసి మనం డర్ట్ క్లియర్ చేసేద్దాం. ఇక్కడ ఎక్కడ మాప్స్ లేవు కదా, అంటే మళ్ళీ అటాక్ చేస్తాయి. స్టార్ట్ చేసేద్దాం, మళ్ళీ తీద్దాం, తొందరగా తీసేద్దాం. ఫాస్ట్గా. మరీ అంత క్లారిటీగా లేదు వీడియో, బట్ జస్ట్ టేక్ ఇట్ లైట్. ఓకే, మరి ఎక్కువ కింద డర్ట్ తీసినట్టున్నా, అక్కడ మళ్ళీ డర్ట్ పెడదాంలేండి. ముందు పెట్టేస్తే తర్వాత మళ్ళీ తీస్తే బాగుంటుంది. ఇప్పుడు ఓకే, మళ్ళీ మొత్తం ఫిల్ చేసేస్తా. సరే, బై మిస్టేక్ పెట్టా. పైన తీసేద్దాం. ఓకే, ఇప్పుడు అట్లుంది. ఒకసారి చూద్దాం. వీడియో అంత క్లారిటీగా లేదు, పర్లేదులేండి. జస్ట్ అట్లా లైట్ తీసుకోండి, ఎందుకంటే మొబైల్ గేమింగ్ కదా, అంతే ఉంటుంది. ఓకే, ఇంకాస్త తీద్దాం. అటు పక్క మాత్రం వచ్చింది, ఇటు పక్క కాస్త లెంత్ చూసుకొని తీసేస్తే మంచిది. తర్వాత వుడ్ పెట్టేయచ్చు. ఓకే, ఫస్ట్గా తీద్దాం. మనం ఫాస్ట్గా తీస్తాం, మనకు అంత టైం సేవ్ అవుతుంది అన్నమాట. బాగుంది చూడడానికి. ఇంకొస్త తీద్దాం. గుర్తుండడానికి అట్లా కట్ చేసి అట్లా తీస్తున్నా, మళ్ళీ తర్వాత ఫిల్ చేద్దాం. ఓకే, కరెక్ట్గా వెళ్తున్నానా లేదా కాస్త అట్లా అటు ఇటు వెళ్తున్నానా? చూడడానికి అటు ఇటుగానే అనిపిస్తుంది. పక్కన తీస్తాను, పర్లేదులేండి, ఫిల్ చేయవచ్చు. కరెక్ట్గా వెళ్ళా. ఓకే, నైస్. హోల్స్లో డాట్ ఫిల్ చేసేద్దాం ఫాస్ట్గా. మనం బార్డర్స్లో తీసేదేమో కానీ మధ్యలో చాలా తీస్తున్నాం. బాగుంది చాలా. ఇంకాస్త తీయాలనుకుంటున్నా, అవసరం లేదా, తీద్దాం. అందుకైనా మంచిది, బాగుంటుంది తీస్తేనే, లేకపోతే అంత ఇరుకు స్పేస్ ఎట్లా ఉంటుందో. కాస్త తీద్దాం. ఫాస్ట్గా తీసేద్దాం. బాగుంది. ఇంకొస్త తీద్దాము. ముందు ఇక్కడ పెట్టేసి ఇక్కడ తెలియడానికి అట్లా పెట్టా, తర్వాత తీసేసి వేరే
తర్వాత తీసేసి వేరేది పెడదాం. తర్వాత ఈ డర్ట్ని తీసి వుడ్ పెడదాం, వేరేది అంటున్నా సారీ. చూడ్డానికి అట్లా ఉంటుందో అట్లా పెట్టి చూద్దాం. ఎక్స్క్యూజ్ మీ, సారీ. ఓకే, చూడ్డానికి మరీ అంత ఎక్కువ ల్యాండింగ్ కాదులేండి. లోపల పెట్టడం మర్చిపోయా, పెట్టేసాము. ఓకే, పర్ఫెక్ట్, మంచిగా వచ్చింది. కాస్త ఉంది పెట్టేస్తే అయిపోద్ది. ఒకసారి చూద్దాము. ఇక్కడ కూడా కస్టర్డ్ పెట్టి తర్వాత చూద్దాం. ఓకే, సారీ బై మిస్టేక్ వచ్చింది. బాగుందా? ఇంకాస్త తీయాలంటారు. చూద్దాం, ఒక్క నిమిషం. తీస్తేనే మంచిదేమోనండి, తీసేద్దాం. ఒక లేయర్ మధ్యలో ఏమైనా హోల్స్ వస్తే మళ్ళీ ఫిల్ చేసేద్దాం. అక్కడ ఒక హోల్ వచ్చింది, మళ్ళీ ఫిల్ చేద్దాం. అండ్ ఇప్పుడు హోల్స్ ఫిల్ చేసేద్దాం. ఓకే, ఫాస్ట్గా ఫిల్ చేసేద్దాం. ఎక్కడుందా? ఇంకా ఇక్కడక్కడ లేదు. ఓకే, ఇప్పుడు బాగుంది. ఇప్పుడు వుడ్ పెట్టచ్చు అనుకుంటున్నా. తీసుకుందాం పదండి. వుడ్ తీసేసుకుందాం. ఎక్కడ ఉంది వుడ్? మనం వుడ్ తీసుకొని ఫెన్స్ తీసుకొని స్టేర్స్ తీసుకుందాం. వుడ్ తీసుకున్నాం, మళ్ళీ బీచ్ ప్లాంక్స్ తీసుకున్నాం. ఫెన్స్ కావాలి, ఒక జంగిల్ ఫెన్స్ కట్, ఇంకొక స్టేర్స్, బీచ్ స్టేర్స్ తీసుకున్నాం. ఇప్పుడు అవసరం లేని అంతా లోపల పెట్టేస్తున్నాం. బెడ్ ఉంది, ఇప్పుడు కావాలి, ఉంచుతాం. డర్ట్ కావాలా? అవసరం లేదనుకుంటా, చూసుకుందామా వద్దా? వద్దులేండి. ఓకే, ఇప్పుడు వుడ్ పెడదాం. ఆ వుడ్ లేయర్ తీసేసి ఇప్పుడు పెట్టా కదా, ఈ డర్ట్ తీసేసి ఆ ప్లేస్లో వుడ్ పెడదాం. తెలియడానికి ఫస్ట్ ఇక్కడ వుడ్, ఇప్పుడు ఈ లైన్లో ఉన్న వుడ్ మొత్తం తీసేసి సారీ డర్ట్ మొత్తం తీసేసి వుడ్ పెడదాం. డర్ట్ని వుడ్ అన్న, సారీ బై మిస్టేక్. తొందరగా ఇంకొకటి ఉంది, సరిపోతుందా? తప్పు తీసాను. కరెక్ట్, ఇటు పక్క అనుకుంటా. వద్దులేండి, ఇటే బాగుంటుంది. తొందరగా చేస్తే ఫాస్ట్గా అయిపోతుంది. సక్సెస్ఫుల్లీ వన్ సైడ్ వుడ్ పెట్టేసాం. ఓకే, ఇంకో వైపు తీద్దాం. తీసి మళ్ళీ వుడ్ పెట్టి ఉన్న ఇంకా మిగిలిన 3 sides కూడా వుడ్ తీసి డర్ట్ తీసి వుడ్ పెడదాం. We should try to keep it very fast, okay? ఇప్పుడు అక్కడ నుంచి వుడ్ పెడదాం ఫాస్ట్గా. పైన వచ్చింది మళ్ళీ తీసేస్తాం. ఫాస్ట్గా పెడితే టైం సేవ్ అయింది. మధ్యలో పెట్టాలి. ఓకే, 2 sides కంప్లీట్, ఇంకో 2 sides మిగిలింది.
కాస్త డర్ట్ గ్రాస్ డర్ట్ రెండు తీసుకుందాం, ఎందుకంటే మధ్యలో పోయింది. ఒక్కొక్కటి పైన పెట్టా. ఓకే, సక్సెస్ఫుల్ 2 సైడ్స్ పెట్టాము. వుడ్ బాగుంది. ఇంకో సైడ్